ఆరాధనా ఆరాధనా స్తుతి నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నదనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకి చుట్టలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా మారాధనా నీవే కదా మారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. అవును ప్రభువా,
మా విజయాన్ని కోరింది కేవలం ప్రభువా మా ఆశీర్వాదం కొరకే నాయన, నీ కొరకు కాదు నాన్న. నీ వారసత్వం మేము పొందుకోవాలంటే ప్రభా ఈ లోకం మీద మాకు విజయం కావాలి నాయన, ఈ లోకాశల మీద మాకు విజయం కావాలి నాయన. ప్రభా బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు నీలో ఉన్నాయి కాబట్టి ప్రభా నిన్ను మేము స్వతంత్రించుకోవాలంటే నాయన నీ వాక్య ప్రకారం మేము బ్రతకాలి నాయన. మీ దీన సేవకుడు మాతో మీరు మాట్లాడుచుండగా మీ దేన సేవకుని ద్వారా ప్రభా మమ్మల్ని హెచ్చరిస్తుండగా, మమ్మల్ని బలపరుస్తుండగా, మమ్మల్ని దిద్దుతుండగా ప్రభా మేము లోబడి బ్రతకడానికి సహాయం చేయండి ప్రభు. నీ వాక్య హెచ్చరికలను ప్రభా మా హృదయంలో పదిలపరుచుకొని ప్రభా నీ హెచ్చరిక ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మాతో మీరు మాట్లాడుచున్నప్పుడు ప్రభా వినగలిగే చెవిని గ్రహించే మనసును దయచేయండి ప్రభా. మీ బిడ్డను మీరు మీ సిలువ వెనక మరుగుపరిచి ప్రభా మమ్మల్ని మేము ఏ విధంగా సరి చేసుకోవాలో ప్రభా, మమ్మల్ని మేము ఏ విధంగా దిద్దుకోవాలో ప్రభా, మమ్మల్ని మేము ఏ విధంగా బలపరుచుకోవాలో ప్రభా మీ దీన సేవకుని ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించమని ఈ చిన్న స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినాన మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మొదటగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మాకు అవకాశం కల్పించిన దైవ సేవకులు ప్రభాకర్ గారికి, అదేవిధంగా సంఘ పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరికీ భారతదేశ ఇంటింటి సువార్త పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులు చెప్పినట్టు ఐఏఎస్సి అంటే ఇంటింటా సువార్త తెలుసు కదా మీ అందరికీ. భారతదేశంలో 1964 సంవత్సరంలో ప్రారంభించబడి నేటికి 60 సంవత్సరాలు మారుమూల ప్రాంతాల్లో, కొండగలగైన ప్రాంతాల్లో, వసతులు లేనటువంటి ప్రాంతాల్లో ఎక్కడికైనా వెళ్ళి ఆనాడు యేసుప్రభువు వారు ఆరోహణమై వెళుతూ మనకిచ్చినటువంటి ఆజ్ఞను మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించండి. అది కొన్ని సంస్థలకే, కొంతమంది వ్యక్తులకే ఇవ్వలేదు. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి పని సువార్త చేయడం. ఆ విధంగా 1964 సంవత్సరంలో భారతదేశంలో ప్రారంభించబడి 60 సంవత్సరాలు ప్రభు పరిచర్యలో ఉండి ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగిస్తూ వచ్చారు. ఆ పరిచర్య పక్షంగా గత 2019 సంవత్సరంలో ఐకాస్ ప్రాజెక్టు ద్వారా కొన్ని ప్రాజెక్టులు, అంటే స్వింగ్ సెంటర్ ద్వారా, ట్యూషన్ సెంటర్స్ ద్వారా, ఇంకా స్కూల్స్ ద్వారా అనేక రకమైనటువంటి ప్రాజెక్టు ద్వారా నేడు ఉన్నటువంటి కాలానుగుణ పరిస్థితులను బట్టి ముఖాముఖిగా వెళ్ళి స్వార్థకు ప్రకటించడానికి ఉన్నటువంటి అవరోధాలను అధిగమించడం ద్వారా, వాటిని అధిగమించడం కోసం ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకొని, ప్రాజెక్టుల ద్వారా అంటే మనం మాత్రమే లబ్ధి పొందడం కాదు కానీ అనేకులు లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో అనేకులకు ఎవరైతే కుట్టు శిక్షణ కేంద్రం ద్వారా ఉపాధి పొందాలనుకుని ఆయా సెంటర్కి వచ్చినప్పుడు ముఖాముఖిగా వాళ్ళతో మన సంభాషణ పెంచుకుంటూ కాలక్రమేణా, అంటే రాగానే యేసుప్రభువారిని నమ్ముకోండి మీ సమస్యలు పోతాయి, మీరు పరలోకం ఎత్తబడతారని కాకుండా ముందు వ్యక్తులను ఆకర్షించుకోవాలి. వారితో మన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. సంబంధాన్ని ఏర్పరచుకుంటూ వారి సమస్యల గురించి మనం ఆలకిస్తూ మన పర్సనల్గా వారి కొరకు ప్రార్థన చేస్తూ అప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం వారికి స్వార్థ ప్రకటించాలి. ఆ విధంగా ప్రాజెక్టుల ద్వారా నేటి దినాల్లో పరిచర్య కొనసాగుతూ ఉంది.
ఆ ఆ విధంగానే సహోదరుల ద్వారా ఈ ప్రాంతంలో సెంటర్ని ఏర్పాటు చేశాము. ఇంకా మీరు నేర్చుకోనండి, మీకు తెలిసినటువంటి వారికి తెలియపరచండి. తద్వారా ఉపాధిగా గృహాల్లో మీరు ఉపాధి పొంది ఆ విధంగానే సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనం అందరి మీద ఉంది. కాబట్టి ఈ పరిచర్య కొరకు, ప్రాజెక్టుల కొరకు మీ సంఘ ప్రార్థనలోను, అదేవిధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థించాలని ఇంటింటి స్వార్థ పక్షంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను మాది గుంటూరు జిల్లా. 2010 సంవత్సరంలో ఇంటింటి స్వార్థ సేవ పరిచయలో నేను ఒక మ్యాగజైన్ డిజైన్ చేసేటువంటి వ్యక్తిగా జాయిన్ అయ్యాను. 4-5 సంవత్సరాలు గడిచిన తర్వాత నన్ను అకౌంటెంట్గా బాధ్యతలు అప్పగించారు. దాన్ని కొనసాగిస్తూనే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా నేను ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాను. నాకు 2 కుమారులు, కవల పిల్లలు. వారు 8th క్లాస్ చదువుతూ ఉన్నారు. మా భార్య ఓజోన్ హాస్పిటల్లో నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉంది. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ యొక్క సంఘ ప్రార్థనలోను, అనుదిన ప్రార్థనలోను ప్రార్థించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. ఇప్పటికే సమయం చాలా అయిపోయిందని నేను అనుకుంటున్నాను. మీ యొక్క సంఘ క్రమం ఏంటో నాకు తెలియదు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లే. దయగల తండ్రి, మీకు వందనాలు. మీ నామం పేరట నేను నిలబడి ఉండగా మీరే నన్ను మరుగుపరిచి మీ నోటి మాటలు సంఘమునకు తెలియపరచవలసిందిగా, మేము ఏమి నేర్చుకోవాలని మీరు ఈ విధంగా మాకు ఈ కూడికను ఏర్పాటు చేశారో అది నెరవేర్చబడినట్లుగా మీరు మహిమ పొందమని, వినగలటువంటి ఆసక్తిని ప్రతి విశ్వాసకి మీరు దయచేయమని, తద్వారా మీరు మహిమ పొంది మేమందరం మీ రాజ్యంలో ఎత్తబడేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథము మనకి ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. ఏంటంటే, క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమై విశ్వాసంతో మాట్లాడండి విశ్వాసంతో ప్రారంభమై విశ్వాసంతోనే ముగించబడతా ఉంది. అయితే ప్రారంభించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ముగించేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉండం. మనము కూడా యేసు ప్రభువుని మన జీవితంలోనే ఆహ్వానించుకున్నాం. దేవా, నీ కొరకు నేను సాక్షిగా నిలబడతాను. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని అవమానాలైనా నేను భరిస్తాను. నాకు పరలోక రాజ్యం కావాలని మనం ఒకనాడు దేవుని అంటే బాప్తీసం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు వారితో మనం ప్రమాణం చేశాం. బహుశా మీకు గుర్తుందని అనుకుంటున్నాను. అయితే ఆ ప్రమాణాన్ని కొనసాగిస్తూ వస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ మనం తండ్రితో చేసేటువంటి ప్రమాణాన్ని ఎక్కడ మనం వదిలిపెట్టుకున్నామో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన బాధ్యత విశ్వాసులముగా ఈ లోకములో మనం నిందారహితులుగా బ్రతకాలి. విశ్వాసం లేకుండా మన జీవితాన్ని కొనసాగించలేము. మన శరీరము పనిచేయాలంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క గుండె అనేది పనిచేస్తూ ఉన్నప్పుడే మన అవయవాలన్నీ సక్రంగా పనిచేస్తూ మన జీవనాన్ని కొనసాగించుకోగలుగుతాం. మన గుండె పనిచేయకపోతే అంతే. అలాగనే విశ్వాసులముగా పిలువబడుతూ, విశ్వాసులముగా కొనసాగుతూ, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు మన జీవితాల్లో కనబడకుండా ఉన్నట్లయితే విశ్వాసులుగా మనం పిలవబడుటకు అనర్హులు అన్నమాట. అయితే ఈ ప్రారంభించినటువంటి దినాన్ని నుంచి ముగించేంత వరకు ఈ యాత్రా జీవితంలో మనకు ప్రాముఖ్యంగా విశ్వాసానికి సంబంధించినటువంటి 3 విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథం అంతటిని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తే 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు విశ్వాస సంబంధమైనటువంటి దాని ద్వారా మనకి అర్థమవుతుంది. ఏంటి అదంటే, మొట్టమొదటిది అవిశ్వాసం. విన్నారు కదా, అవిశ్వాసం. రెండవది చెప్పాలి మీరు, అల్ప విశ్వాసం. మూడవది విశ్వాసం. ఈ 3 రకాలైనటువంటి కేటగిరీ ప్రజలు ఈ లోకంలో విశ్వాసులుగా
కొనసాగుతూ ఉన్నారు. అవిశ్వాసి ఏం చేస్తాడంటే ప్రతి విషయానికి డౌట్ పడుతూ ఉంటాడు. జ్వరం వచ్చింది, అయ్యా జ్వరం నాకు ఎందుకు వచ్చింది, నేను దేవుని నమ్ముకున్నాను కదా, దేవుడు జ్వరం నాకు ఎందుకు ఇచ్చాడు, రేపటికి దేవుడు సహాయం చేస్తాడో లేదనేటువంటి అంటే మనకి ఆలోచన వచ్చేటువంటి ప్రతి దానిలో సందేహిస్తూనే ఉండేటువంటి కేటగిరీని ఏమంటారంటే అవిశ్వాసులు అంటారు. ఇకపోతే అల్పవిశ్వాసి. ఈ అల్పవిశ్వాసులు ఏం చేస్తారంట, దేవుని ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాల విషయంలో విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇకపోతే దేవుని ద్వారా వచ్చేటువంటి పరీక్షల విషయంలో, పనిష్మెంట్ల విషయంలో విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. ఇదంతా మనలో ఉన్నటువంటి అంతరాత్మకి తెలుసు. మన విషయాలు మనలో ఉన్నటువంటి అంతరాత్మకి బయట వాళ్ళకి మనకు కనబడకపోవచ్చు, కానీ ఏ ఏ సందర్భాల్లో మన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామో, కరువు మన జీవితంలో సంభవించినప్పుడు, రోగము మన శరీరంలో సంభవించినప్పుడు, మన కుటుంబీకులే మనల్ని నమ్మలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఏ విధంగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నామో అనేటువంటి ఆ జ్ఞాపకాలు మనకి తెలుసు. కాబట్టి ఈ 3 కేటగిరీలో ఏ పరిస్థితిలో మనం ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఈనాటి దేవుని వాక్యం ద్వారా ఆ కేటగిరీలోంచి తప్పించబడాలని దేవుడు మనకు ఒక తరుణాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదట విశ్వాసులకు పేరు ఎవరికి వచ్చిందండి? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారికి విశ్వాసులకు తండ్రి అని దేవుడు అవార్డు ఇచ్చాడు. మనలాగే అబ్రహాం కూడా దేవుని యందు నమ్మకించాడు. దేవుడు చెప్పేటువంటి ప్రతి దానిని ఆయన నెరవేర్చాడు. కాబట్టి దేవుడు ఆయనకి ఏం అవార్డు ఇచ్చాడండి? విశ్వాసులకు తండ్రి అని అవార్డు ఇచ్చాడు. చూద్దాం, ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు దయచేసి చదవండి అమ్మా ఎవరన్నా. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఆగండి అక్కడ ఆగండి. యెహోవా అబ్రహాముతో ప్రత్యక్షమై, ఈరోజు నీవేం చేయాలంటే నీ దేశాన్ని నుంచి, నీ బంధువుల వద్ద నుంచి, నీ ఇంటి నుంచి, నీ చరచర ఆస్తులన్నిటినీ వదిలిపెట్టుకొని నేను నిన్ను ఒక ప్రాంతానికి పంపిస్తున్నా, ఆ ప్రాంతానికి వెళ్ళమని అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు దాని తర్వాత దేవుడు ఏమని చెప్తున్నాడంటే 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఎప్పుడైతే మనకున్నటువంటి అవిశ్వాస సంబంధమైనటువంటి విషయాలలో దేవుడు ఇష్టమైనటువంటి మన పాత జీవితంలో నుంచి ఎప్పుడైతే మనం బయలుదేరి విడిచిపెట్టి ముందుకు వస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు మనము మన స్థితిగతులను, మన ప్రవర్తనను విడిచిపెట్టాలంటే మనము ప్రభువుతో ప్రమాణం చేశాం. దేవా, ఒకనాడు నేను పాపిగా ఉన్నాను, భయంకరమైనటువంటి పాప జీవితంలో ఉన్నాను. ఈ పాప జీవితం కొరకు మీరు రక్తాన్ని కార్చారు. ఆ రక్తం ద్వారా ఈనాడు మీరు నాకు ఉచితంగా పరలోక రాజ్య అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. నేను మీ యందు విశ్వాసం కలిగి ఉన్నాను, నా పాపములు క్షమించు అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించి మన పాపాలని కడిగి వేసుకున్నాం. కడిగి వేసుకున్న తర్వాత మరలా పాత సంబంధమైనటువంటి ప్రవర్తన కానీ స్థితిగతులు కానీ మన జీవితంలో కొనసాగుతూ ఉంటే మనము ఎలాంటి వారం? అప్పుడు విశ్వాసులమా అవిశ్వాసులమా? అవిశ్వాసులమే అంటాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో విశ్వాసిగా పిలబడుతూ అవిశ్వాస సంబంధమైనటువంటి క్రియలను కొనసాగుతూ
మన యాత్రా జీవితంలో ముగింపుకు వచ్చేంత టైంలో విశ్వాసంలో మనం స్థిరపడకపోతే మన ప్రయాస ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకున్నటువంటి సమస్తము కూడా ఏమైపోతుందండి? వ్యర్థమైపోతుంది. బూడిదలో అత్తరు పోస్తే ఏమైపోతుందండి? వ్యర్థమే. లక్షలు పెట్టి కొని ఆ అత్తరును బూడిదలో పోస్తే అదేమైనా ఉపయోగమా? కాదు. కాబట్టి విశ్వాసమైనటువంటి మన జీవితాల్లో ప్రతిరోజు దైవ సేవకుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని లేఖన భాగముల ద్వారా దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతూ వస్తూ ఉన్నారో ఆ విషయాలను మన జీవితంలోనికి మనం రిసీవ్ చేసుకొని ఆ వాక్యానికి ఎప్పుడైతే మనం విధేయత చూపుతామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని సెలవిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదపు కారణంగా నీవు ఉంటావని సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదాలు కూడా 2 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది. రెండవది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది. ఉదాహరణకి అబ్రహాము గారు ఆయా ప్రాంతాలను విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, చరచరాస్తులు అన్నిటిని విడిచిపెట్టి ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవుడు మరలా ఆయన్ని ఆశీర్వదించాడు. అబ్రహాము గారు యాత్ర ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు వీటన్నిటిని ఏం చేసుకొని తీసుకుని వెళ్ళిపోయాడా? తీసుకుపోలే. ఇది భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఇది కొంతకాలం వరకే ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ మనం తండ్రితో పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత కూడా మనం నిలుపుకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఈ లోకంలో మనం బహుమానాలు పొందడం మాత్రమే కాదు, కానీ పరలోకంలో కూడా దేవుడు మనకి కిరీటాలను ఇవ్వబోతా ఉన్నాడు. విశ్వాసాన్ని ఎక్కడ మనం నిలుపుకుంటున్నామో, విశ్వాసాన్ని ఎక్కడ మనం దిగజార్చుకుంటున్నామో, ఒకవేళ ఈ లోకంలో విశ్వాస యాత్రలో అవరోధాలు మనకు కలిగినప్పుడు, ఇబ్బందులు మనకు కలిగినప్పుడు, పరీక్ష మనకు ఎదురైనప్పుడు మన విశ్వాసాన్ని ఎక్కడ మనం దిగజార్చుకుంటున్నామో అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గ్రహించుకొని అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము గారిలాగా కనుక మన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నట్లయితే దేవుడు మనల్ని గొప్ప ఆశీర్వాదపు కారణాలుగా ఉంచుతానని సెలవిచ్చాడు. అయితే అబ్రహాము గారికి దేవుడు ప్రమాణం చేశాడు. మాట ప్రకారం అబ్రహాము గారు వచ్చాడు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కుటుంబంలో నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది. సమాజంలో నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది. సంతానం లేదే, మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, మీ దేవుడు ఏమయ్యాడు, మీ దేవుడు ఇదేనా మీకు చేసిందని ఎన్ని మాటలు మనం చెవులారా విన్నామో. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము గారు ఏం చేశాడంటే అండి, ఏ పరిస్థితి అయినా కానీ ఒకవేళ ఆ యొక్క విశ్వాసాన్ని నిలుపుకునేటువంటి పరిస్థితుల్లో దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనేటువంటి, అంటే అవిశ్వాసానికి ఆయన తావీలేదు. అవిశ్వాసానికి తావేయకుండా ఏం చేశాడండి, విశ్వాసాన్ని రూఢిగా నమ్మి విశ్వాసం వల్ల ఆయన బలాన్ని పొందాడు. విశ్వాసాన్ని బట్టి నమ్ముకున్నాడు. విశ్వాసం ద్వారా పరీక్షలు ఎదురయ్యాయి. విశ్వాసం వలన మరలా ఏం పొందుకున్నాడు? బలాన్ని పొందుకున్నాడు. శరీర సంబంధమైనటువంటి బలం కాదండి, అది ఆత్మ సంబంధమైనటువంటి బలం. ఒకవైపు వాగ్దానము నెరవేర్చడానికి అవసరమైనటువంటి శరీరము ఉడికిపోతూ ఉన్నది. కంటికి కనిపించేటువంటి అవకాశాలు కనుమరుగైపోతూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు అబ్రహాము గారిని విడిచిపెట్టలేదు. అబ్రహాము కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అయితే సమయం వచ్చినప్పుడు దేవుడు ఇస్సాకును ఇచ్చారు. ఇస్సాకునిచ్చి మరలా అబ్రహాము గారి పరీక్షే. చూసారు ఎంత పరిస్థితుల్లో గుండా అబ్రహాము గారు తన విశ్వాసాన్ని నిలుపుకొని ముందుకు సాగాడో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. విశ్వాసాన్ని బట్టి ఏ ఆధారం లేదు. ఆనాడు పరిశుద్ధ లేఖనాలు కూడా లేనటువంటి కాలంలో కూడా కేవలం
దేవుణ్ణి నమ్మడం ద్వారా తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడంటండి. ఈనాడు దేవుని యొక్క వాక్యం నిత్యం ఎంత అవకాశం మనకు కలుగుతూ ఉంది. ఈ విధ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామంటే, దేవుని వాక్యాన్ని చదువుకోగలుగుతున్నామంటే ఎంత ధన్యులేమో మనం ఒకసారి గ్రహించాలి. భారతదేశంలో నానాటికి పెరిగిపోతున్న పరిస్థితులను గమనిస్తూ ఉన్నట్లయితే రాబో కాలంలో ఈ స్వేచ్ఛ ఉంటుందని మనం భావించలేము కూడా. ఉత్తర భారతదేశంలో పరిస్థితులు చూసినట్లయితే నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే బైబిల్ని చేతబట్టుకొని స్వేచ్ఛగా నడవేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఈనాడు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా, వార్తల ద్వారా క్రైస్తవులను హింసించేటువంటి సంఘటనలు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. దేవుడు ఎంతటి ప్రివిలేజ్ని మనకు అనుగ్రహించినప్పుడు మనం వాక్యానికి ఎంత లోబడి మన వాక్యానికి ఎంత సబ్మిట్ చేసుకుంటున్నామో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. మన విశ్వాసాన్ని నిలుపుకోవాలంటే, విశ్వాసాన్ని నిలుపుకోలేకుండా మనం దేవునికి ఏది సమర్పించినా కూడా అది అర్థమే. దేవుడు మనల్ని ఏం కోరుతా ఉన్నాడంటే, అయ్యా నీవు శరీర సంబంధంగా ఇచ్చేటువంటి ఏది నాకు అక్కర్లేదు, కానీ నీ హృదయాన్ని నాకు ఇస్తే ఆ హృదయంలో నేను ప్రవేశించి నీ హృదయంలో ఉద్భవించేటువంటి ప్రతి కల్మషాన్ని నేను కంట్రోల్ చేసి నీవు నాతో కూడా జీవించేటువంటి మహిమరాజ్యానికి నిన్ను తీసుకువెళ్ళడానికి దేవుడు అంత అవకాశాన్ని కల్పించినప్పుడు ఆ హృదయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని నింపుకుంటున్నామా లేక లోక సంబంధమైనటువంటి వాటిని నింపుకుంటున్నామేమో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఇస్సాకు ఇచ్చిన తర్వాత కూడా దేవుడు మరలా అడిగాడు, అయ్యా నీ ఒక్కడైనటువంటి కుమారుణ్ణి మరలా నాకు బలిగా అర్పించమన్నాడు. 70 సంవత్సరాలు ఎదురు చూశాడు. లేక కుమారుని దేవుడు అనుగ్రహించాడు. మరలా ఒక్కడైనటువంటి కుమారుని నాకు కావాలయ్యా అన్నాడు. ఏ మాత్రము సందేహించకుండా బలి అర్పించడానికి దేవుడు ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు. అప్పుడు అబ్రహాం గారు ఏమని అనుకొని ఉన్నారంటే, ఒకవేళ ఇస్సాకుని నేను బలిగా అర్పించినా కానీ తిరిగి ఇస్సాకును జీవింపజేయగల గొప్ప దేవుడు నా దేవుడు అని నమ్మాడు. కాబట్టి విశ్వాసంతో ముందుకి సాగిపోయాడండి. ప్రతిరోజు దైవ వర్తమానం ద్వారా, దైవ దాసుల ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని ఇంకా మనం విడిచిపెట్టుకోకుండా, లోక సంబంధమైనటువంటి ఆచారాల విషయంలో, లోకము పోయేటువంటి పోకడ విషయంలో మనం పోకుండా, లోకానికి మాదిరిగా, లోకానికి ఉప్పుగా, కొండ మీద పట్టణంలాగా దేవుడు ఉండాలని మనల్ని ప్రతిరోజు కోరుతూ ఉంటే, మనము ఏ పరిస్థితులు గుండా పోతున్నామో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, మనుష్యులు మీ సత్క్రియలను చూసి మీ పరలోకపు తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపజేయాలి. దేవానికి స్తోత్రం, ప్రభువానికి వందనాలు, దేవానికి స్తోత్రం అని చెప్పడం ఎంత ప్రాముఖ్యమో, మన వెలుగు మన సత్క్రియలను చూసి మనము తండ్రిని మహిమపరచబడినట్లుగా దేవుని ఎరిగినటువంటి జనాంగం మధ్య వెలుగును ప్రకాశింపచేయాలని దేవుడు మనల్ని కోరుతూ ఉంటున్నాడు. చీకటిగా మరిగినటువంటి ఈ యొక్క రాజ్యంలో, ఈ సమాజంలో వెలుగు సంబంధులుగా, ఉప్పు సంబంధులుగా ఉండాలని ప్రభువారు మనల్ని కోరుతూ ఉన్నాడు. మనం మాట్లాడేటువంటి మాటలు, మనం నడిచేటువంటి విధానం, కుటుంబంలో మనం మాట్లాడేటువంటి విధానము, పిల్లలతో మనం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం, బంధువులతో మనం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం, మన అత్తామామలతో మనం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం, మన తల్లిదండ్రులతో మనం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం, ప్రతీది కూడా పరీక్షలోనికి వస్తూనే ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని, దేవా నేను పాపినని మనం ఎంత పశ్చాత్తాప హృదయంతో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామో, అదేవిధంగా ఎదుటివారి పాపాలను కూడా, ఎదుటివారి తప్పిదాలను కూడా క్షమించాలని
దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. నిన్ను వలే ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవాలి. ఈ మాట వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉందా? చాలా ఈజీ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం. ఏం దేవా వెళ్ళి ఒక 100 రూపాయలు అవసరమైతే ఇది కాదు. నిన్ను వలే నీ శరీరాన్ని నువ్వు ఎంత ప్రొడక్ట్ చేసుకుంటున్నావో, నీ శరీరానికి కావలసినటువంటి ఏ విధంగా నువ్వు సమకూర్చుకుంటున్నావో, నీ శరీరానికి రోగం సంభవించినప్పుడు, బాధ కలిగినప్పుడు ఈ యొక్క దానికోసం ఏ విధంగా అయితే ఆలోచిస్తావో, నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించాలి. దేవుడు లోకాన్ని ప్రేమించానని చెప్పాడా? లేదండి. ఒక్కడైనటువంటి తన అద్వితీయ కుమారుని మన కొరకు అర్పించాడు. దేవుని కుమారుని మన కోసమే. దేవునికి ఉన్నది కుమారుడే. ఆ కుమారుని మనము దేవునితో ఉండాలని ఆయన మన కొరకు బలిగా మనందరి పాపాలు, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం చేసిన పాపాలన్నిటి కొరకు అవమానాన్ని భరించారు, అవహేళన భరించారు. ఆకాశానికి భూమికి మధ్య నిస్సహాయకునిగా దేవుడు మన కోసం వేలాడబడి ఉన్నాడు. అంత ప్రేమను మన మీద దేవుడు చూపించాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, విశ్వాసాన్ని బలపరుచుకుంటూ, విశ్వాస వీరులుగా హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం ఆ విశ్వాస పట్టికలో ఉన్నటువంటి అనేకుల జీవితాల వలె మనం కూడా రాబో తరానికి వెలుగు సంబంధులుగా ఫలానా ఈనాడు అబ్రాహాము గారిని ఏ విధంగా అయితే మనం మనన చేసుకున్నామో, రాబో తరం కూడా ఫలానా సహోదరుడు ఈ విధంగా ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు, సంఘంలో పరిచర్య చేసేటువంటి వ్యక్తిగా ఉంటాడు, ప్రార్థనాపరునిగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, మర్యాదగా మాట్లాడతాడు. ఇలాంటి క్వాలిటీస్ కానీ మనం బయటకు వస్తూ ఉంటే అవే మనం రాబో తరానికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం ఇవ్వగలుగుతాం. ఇది చేయకుండా మనం ఏది చేసినా కూడా బూడిదలో పోసేటువంటి పన్నీరులాగే అవుతుంది. కాబట్టి విశ్వాసులంగా పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో విశ్వాసానికి ఎదురేటువంటి సవాళ్ళను అధిగమించుకుంటూ, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువానైనా యేసు వైపు చూస్తూ ఓపికతో, అక్కడ ఎంత క్లియర్గా దేవుని వాక్యం ఉందండి. విశ్వాసానికి కర్త ఎవరు? దేవుడే విశ్వాసాన్ని మన హృదయంలో నింపాడు. తర్వాత ఏముంది? దానిని కొనసాగించువాడనైనా. ఎవరు కొనసాగిస్తున్నారు? దేవుడే. నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. మనలో పాపాలని ఒప్పించేది దేవుడే, క్షమించేది దేవుడే, తిరిగి మనల్ని ముందుకు నడిపించేది కూడా. మనం చేసేటువంటి క్రియ ఏంటిది? ఒబే చేయాలి. ఒబే చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను నీ ద్వారా నా ద్వారా జరిగించడానికి ఆశపడుతూ ఉన్నాడు. అబ్రహాము గారిని ఏమి లేకపోయినా కానీ, ఏమి అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని నమ్మాడు. విశ్వాస వీరునిగా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడినాడు. మనము కూడా మన జీవితాల్లో ప్రార్థనా వీరునిగా, ప్రార్థన చేసేటువంటి తల్లిగా, ప్రేమ చూపించేటువంటి తల్లిగా, ప్రభు సంఘములో పరిచయం చేసేటువంటి తల్లిగా, సంఘములో ప్రతి ప్రోగ్రాములో పాలు పంపులు పొందేటువంటి విశ్వాసులుగా మన జీవితాల్లో మనం ఉండాలని ప్రభువారు కోరుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి దానిలో భాగంగా ఒక చిన్న సాక్ష్యాన్ని మీ ముందు, ఇది ఇంటింటి సువార్త సేవలో జరిగినటువంటి యథార్థ ఘటన. నార్త్ ఆఫ్రికా ప్రాంతంలో ఎమిర్ అనేటువంటి ముస్లిం దంపతులకు హదా అహ్మద్ అనేటువంటి కుమార్తె ఉన్నది. ఆమె జ్ఞానవంతురాలు, సౌందర్యవంతురాలు. ఈ ఎమిర్ అనేటువంటి నాయకుడు, ఈయన ముస్లిం మతానికి నాయకుడు. ముస్లిం మతం పట్ల ఛాందసవాదం కలిగినటువంటి వ్యక్తి. మతం పట్ల విశ్వాసం ఉంటుంది. ఛాందసవాదం అంటే ఏంటంటే పూర్తిగా లీనమైపోవడం అన్నమాట. ఇక ఏది జరిగినా కానీ
మతం ఏదైతే చెప్తుందో దాన్నే చేసేవాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క ఈయనకి కుమార్తె ఉంది. ఆమె నర్స్ చేసేటువంటి టైంలో ఒకరోజు స్వార్థ పత్రిక ఆమెకు అందించడం జరిగింది. అయితే ఆ స్వార్థ పత్రిక తీసుకొని అందులో ఉన్నటువంటి సారాంశాన్ని అంతటిని చదివింది. చదవగానే అందులో ఆమెకి గ్రహించిన విషయం ఏంటంటే, యేసుప్రభు వారి గురించి ఖురాన్లో రాబోయేటువంటి సంగతుల కంటే దీనిలో యేసుప్రభు వారి గురించి ప్రత్యేకమైనటువంటి విషయాలు ఆమె తెలుసుకుంది. ఖురాన్లో యేసుప్రభు వారు ఒక ప్రవక్తనే రాయబడి ఉంది, కానీ ఇందులో యేసుప్రభు వారు పాపాలను క్షమించేటువంటి దేవుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన ఈ లోకంలో పాపి కొరకు మరణించి తిరిగి ఆరోహణమైపోయినటువంటి దేవుడని కరపత్రికలో రాయబడి ఉంది. ఈ విషయం ఆమెకు అర్థం కాక తన స్నేహితులతో పంచుకుంటూ ఉన్నప్పుడు ఆ స్నేహితులు ఏమో కలిసి ఎవరైతే స్వార్థ పత్రికలు అందించారో ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేసి ఆయన ద్వారా అనేక విషయాలు ఆమె తెలుసుకొని ప్రభు పట్ల విశ్వాసాన్ని, తన పాపాలను ఒప్పుకొని ఆమె ప్రభును తన జీవితంలోనికి ఆహ్వానించుకున్న తర్వాత ఆమె తన పేరును మార్చుకుంది. అయితే ఈ టైంలో ఈ విషయాన్ని కనుక నా ఇంట్లో చెప్తే నా చదువును కొనసాగించరని ఆమె గ్రహించింది. అయితే వాళ్ళ మత పెద్దగా ఉన్నటువంటి వాళ్ళ తండ్రి క్రైస్తవులను ఏ విధంగా హింస పెట్టాడో, క్రైస్తవులైనటువంటి వాళ్ళు ముస్లిం అయినటువంటి వారు ప్రభువును నమ్ముకొని ఆ మతం స్వీకరించినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్స్ ఇచ్చేటువంటి వ్యక్తి కూడా ఈయనే. కాబట్టి ఆయన చంపేస్తాడు, కుటుంబం నుంచి గంటేస్తాడు, అన్ని విషయాలు ఆమె కళ్ళారా చూసినటువంటి వ్యక్తే. అయినా కానీ ప్రభువుని అంగీకరించింది, విశ్వాసాన్ని కొనసాగిస్తుంది. ఒకరోజు రానే వచ్చింది, సాయంకాలం వేళ కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె యేసుప్రభు వారి గురించి చెప్పింది. నేను యేసుప్రభు వారిని నమ్ముకున్నాను, నా ఆయన నిజమైనటువంటి దేవుడు, పాపాలను క్షమించేటువంటి దేవుడని ఎప్పుడైతే ఈ విషయం చెప్పిందో ఒక్కసారి ఆయన తండ్రి ఉగ్రుడై, క్రోధుడై ఏం చేయాలో అర్థం కాక భయంకరంగా ఆమెను చిత్రహింసలు పెట్టేశారు. ఆ రోజుకి అయిపోయింది. వాళ్ళ అన్నలు, వాళ్ళ అమ్మ ఆ రోజంతా చెప్తాను, అమ్మ నాన్న సంగతి నీకు తెలుసు కదా, ఈ ప్రాంతం అంతటికి ఆయన ముఖ్య నాయకుడు, మన పరువు ఏమైపోతుంది, మనం కనుక ఈ విషయం బయటకు వెళ్ళిపోయిందంటే మనకి నాన్నకి ఎంతటి అవమానం కలుగుతుంది. కాబట్టి నువ్వు దయచేసి ఈ విషయాన్ని విడిచిపెట్టేసాయి, ఆ మతాన్ని విడిచిపెట్టేస్తాయి, ఆ దేవుని విడిచిపెట్టేసాయి, ఎంత బ్రతిమలాడినా కానీ ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. అయితే ఒకరోజు ఎప్పుడైతే ఆమె ఒప్పుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయో ఆ తండ్రి ఇంకా ఉగ్గుడైపోతూ ఉన్నాడు. ఆయన ఒకటే ఆలోచిస్తూ ఉన్నాడు, తన కూతురు కోసం ఆలోచించట్లేదు, కానీ తన పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే, పరువు కోసం ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే కుటుంబం అంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని, ఏ విధంగా అయినా కానీ చంపేయాలనేటువంటి ఉద్దేశానికి వచ్చేసారు. ఒకరోజు సాయంకాలం వేళ ఇట్లానే ఇంటి మధ్యలో ఒక ఐరన్ టేబుల్ పెట్టేసి, కుర్చీ పెట్టేసి, అందులో రాగి ప్లేట్ ఉంటుంది కదా, రాగి ప్లేట్ కూడా చైర్లో పెట్టి దానికి కొన్ని వైర్ల కనెక్షన్ ఇచ్చి పక్కన పెట్టేశారు. మళ్ళీ లాస్ట్గా ఈ ఫెయిత్ని అడిగారు, ఈ క్షణంలో నువ్వు విడిచిపెట్టేస్తే నిన్ను చంపకుండా వదిలేస్తాం, లేదంటే ఈ దినం నువ్వే చచ్చిపోతావంటే ఆమె ఒప్పుకోలేదు. మీరు ఏమైనా చేసుకోండి, నేను యేసుప్రభు వారినే వెంబడిస్తాను, ఆయన కోసం మాత్రమే జీవిస్తానని అన్నది. సరే, ఇక తండ్రికి ఆ యొక్క సహనాన్ని కోల్పోయి చంపేయమని తన కుమారులకు ఆజ్ఞించాడు. వాళ్ళ అన్న వచ్చాడు, ప్లగ్లో వైర్లు పెట్టాడు, స్విచ్ ఆన్ చేశాడు. 240 వోల్ట్స్ కలిగినటువంటి కేబుల్స్ని ఫిట్ చేసి స్విచ్ ఆన్ చేశాడు. కరెంటు పాస్ అవ్వలేదు. మళ్ళీ ట్రై చేశాడు, మళ్ళీ పాస్ అవ్వలేదు. అట్లా 4-5 ప్లేసెస్లో ఈ మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ కరెంటు పాస్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఆమె ఈ కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి కరెంటుతో చంపేయాలనేటువంటి విషయానికి ఆమెకు అర్థమైంది, ఆమె భయపడుతూ ఉంది. అయితే ఆ సందర్భంలో ఆమె ఒక కోరిక కోరిగింది, అన్నయ్య మీరు చంపేస్తారని నాకు తెలుసు, అయితే నాది ఒక కోరిక, అక్కడ బైబిల్ గ్రంథం ఉంటే తెచ్చి నా పక్కలో పెట్టండి అని రిక్వెస్ట్ చేసింది. వాళ్ళు అన్నారు, నీతో పాటు ఈ బైబిల్ గ్రంథం కూడా కాలిపోతుందిలే అని తెచ్చి పెట్టేసి స్విచ్ ఆన్ చేశారు. ఎప్పుడైతే ఆ బైబిల్ గ్రంథం తన పక్కన పెట్టారో
ఆమెకు ఎక్కలేనటువంటి కొండ అంతటి అండ వచ్చింది. ఎవరో నా పక్కన ఉన్నారు, ఎవరో నా భుజాన చేయిపెట్టి ఉన్నారన్నటువంటి ఆ యొక్క ఓదార్పు ఆమెకు కలిగింది. కరెంటు పాస్ అవ్వట్లేదు, తండ్రికి ఇంకా కోపం రగిలిపోతూ ఉంది. అట్లా 4-5 సార్లు ట్రై చేసిన తర్వాత ఆ తండ్రి ఇక విచక్షణారహితంగా, అంటే ఈ విధంగా ఉంటారా అన్నటువంటి విధంగా భయంకరంగా చిత్రహింసలు పెట్టి కొట్టేసి తిట్టేసి ఆమెకు ఉన్నటువంటి బట్టలన్నీ తీసేసి ఆమె ఇంటి నుంచి బయటకు గంటేసి డోర్ వేశారు సాయంకాలపు వేళ. ఎప్పుడైతే తన తండ్రి తన వివస్త్రం చేసి ఇంట్లో నుంచి బయటకు గంటి వేశాడో ఒక్కసారి ఈ విషయానికి షాక్ అయినటువంటి ఆ ఫెయిత్ ఏం చేయాలో అర్థం కాక తన స్నేహితురాలు ఇంటికి పరిగెత్తుకుంటూ ఆ యొక్క ఆఫ్రికా వీధుల్లో పరిగెత్తుకుంటూ తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టినప్పుడు, ఆయాసపడుతూ డోర్ కొట్టినప్పుడు ఆమె శారా ఆమె డోర్ తీసి ఏమైంది అంటే ఈ విషయాన్ని అంతటిని ఆమె చెప్పింది. తన స్నేహితులు వాళ్ళు కూడా ఆమెకి వస్త్రాలు ఇచ్చి కూర్చోబెట్టి ఆమెతో మాట్లాడి, ఏం కదలా భయపడకు, దేవుడు తోడుగా ఉన్నాడని ఆ రోజుగా ఆమెని ఓదార్చి అయిపోయింది. మరుసటి రోజు ఉదయము మనలాగే శారా బయటకు వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. చూసారా ఎంతటి విడ్డూరంగా కదండి, పలానా ఆయన వాళ్ళ కూతుర్ని బట్టలు లేకుండా బయటకు ఎంచేసాడండి, ఒకవేళ నమ్ముకుంటే ఎంత దారుణంగా చేస్తారా, కొట్టండి తిట్టండి, కానీ ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బయటకు పంపించడం ఎంత రమోనం అని చుట్టుపక్కల వాళ్ళతో ఆమె మాట్లాడుతూ ఉంది. ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానం ఒకటే ఉంది. నిన్న సాయంకాలపు వేళ మేము అదే చూస్తూ ఉన్నామా, ఎవరో ఒక యవనురాలు తెల్లని గౌను వేసుకుంటూ పరిగెత్తుకుంటూ మీ ఇంటికి ఎందుకు వస్తుందా అని మేము చూసాము అని ఎవరిని అడిగినా కానీ అదే చెప్తా ఉన్నారంట. అప్పుడు శారా ఫెయిత్ పట్ల దేవుడు తోడుగా ఉండి ఆమెను అవమానపరచకుండా దేవుడు తన ఇంటికి తీసుకొచ్చాడని గ్రహించి ఇదే విషయాన్ని ఫెయిత్కి ఆమె చెప్పింది. ఎప్పుడైతే చెప్పిందో వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కూర్చి ప్రభు సన్నిధిలో, దేవా నీ బిడ్డను నీవు అవమానపరచలేదు, కుటుంబం కన్న తండ్రే అవమానపరిచిన కానీ, కన్న తల్లే అవమానపరిచిన కానీ, తోబుట్టినటువంటి అన్నదమ్ములే చంపాలని ప్రయత్నించిన కానీ, వారిని విడిచిపెట్టినా కానీ నీవు విడిచిపెట్టినటువంటి దేవునిగా ఉన్నావు, తోడుగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నావు, అవమానపరిచినటువంటి దేవునిగా ఉన్నావని ఆమె వాళ్ళు ప్రభుని స్తుతించారంట. ఆనాటి నుంచి ఆమె కూడా ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని అనేక ముస్లిం ప్రజలను ప్రభువులోనికి నడిపించి ఆమె ఈనాడు ఆఫ్రికా ప్రాంతంలో సేవ చేస్తూ ఉందని. అది విశ్వాసానికి ఎదురైనటువంటి సవాళ్ళు ఒక యవ్వనరాలు చేసింది. ప్రభువుని అంగీకరించడం మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు విశ్వాసులుగా మనం కొనసాగుతూ ఉన్నామో, ఎంతకాలంగా విశ్వాసాలు మన పేరు చెప్పుకుంటూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నామో పరిశీలన చేసుకొని ఎక్కడ మన విశ్వాసాన్ని కోల్పోతున్నామో, ఎక్కడ మన విశ్వాసాన్ని మనం సన్నగిల్లిపోతున్నామో ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం గ్రహించుకొని ప్రభువారు మనకు ఒక అవకాశం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇకనైనా విశ్వాస వీరులుగా జీవిస్తూ దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆ మహిమ రాజ్యంలో మనమందరం అక్కడ కలుసుకునేటట్లుగా మనం ప్రభు కొరకు మన జీవితాలను సమర్పించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దైవ సేవలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకున్నాను. దయగల తండ్రి వందనాలు. అబ్రాహం గారి విశ్వాస జీవితాన్ని మరొకసారి తెలియపరిచారు, ఫెయిత్ సాక్ష్యాన్ని మా ముందు పెట్టినారు, మీకు వందనాలు. ప్రభువా ఈ సంఘ పరిచయం మీరు దీవించండి. ఈ ప్రాంతంలో అనేకులను మీ సన్నిధిలో నడిపిస్తూ మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మీ రాజ్య విస్తరణలో బలమైనటువంటి సాధనంగా ఈ దైవ సేవకులు సంఘము మీరు దీవించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. తక్కువ సమయంలో చక్కని అద్భుతమైన వర్తమానం అందించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సమయంలో అందరం లేచిన పడదు, ప్రార్థన అందరం లేచిన పడదు. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నా నీ సత్య వాగ్దానం
ఈ మాహి మీద కృమ్మరించుము దేవా కృమ్మరించుము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మన్యుడి సహవాసం, సమాధానం ముఖ్యంగా ఈరోజు వర్తమానం అందించినటువంటి దేవుని సేవకులకు, మనకు, మన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి కాపాడును గాక. అందరికీ వందనాలు. ప్రైస్ లార్డ్.